వాట్సాప్ చాట్ అంటే ఎవరైనా ఇన్కమింగ్ మెసేజ్ చేసినా ఆర్ మీరు ఎవరికైనా సింగిల్ మెసేజ్ చేయాలి అనుకున్నా సో డాష్బోర్డ్ ఓపెన్ అయ్యాక ఇక్కడ వాట్సాప్ చాట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ వాట్సాప్ చాట్ క్లిక్ చేయండి. సో లెఫ్ట్ సైడ్లో ఏవైతే మెసేజెస్ వస్తున్నాయో ఇవన్నీ కస్టమర్ మెసేజ్ వాట్సాప్లో ఎలా చూస్తామో అలా ఇవి. సో మధ్యలో ఏదైతే ఉందో ఇది వచ్చేసి అంతా చాట్ హిస్టరీ, ఏమేమి చాట్ చేసాము ఏంది అదంతా. రైట్ సైడ్లో వచ్చేసి ఈ పర్సన్కి బాట్ పంపించాలా, పాజ్ చేయాలా ఆర్ లైవ్ పెట్టాలా అది అండ్ టీమ్ మెంబర్కి ఎవరికైతే అసైన్ చేయాలనుకుంటారో వాళ్ళని మీరు అసైన్ చేసుకోవచ్చు. లేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈ లేబుల్ ఎలా అని అంటే లైక్ ఇప్పుడు హోమ్ లోన్ అని పెట్టాను కదా, సో ఇక్కడ రైట్ సైడ్లో సెర్చ్ పక్కన ఫిల్టర్ అని ఉంటుంది. ఫిల్టర్లో లేబుల్లో నేను ఎగ్జాంపుల్ హోమ్ లోన్ అని కొట్టాను. సో హోమ్ లోన్ కొడితే పర్టికులర్ అదే ఫిల్టర్ అయిన చాట్ వస్తుంది. ఇక్కడ చూడండి ఇదే నెంబర్ ఇక్కడ వచ్చింది కదా, అలా మీరు ఫిల్టర్ డేటా కోసం పెట్టుకోవచ్చు. అండ్ దెన్ దాని తర్వాత నోట్స్ ఉంటుంది. నోట్స్లో ఏం చేయొచ్చు అంటే మీరు ఏదైనా రాసుకోవచ్చు. నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి పెట్టాను అనుకోండి, సో ఈ కస్టమర్కి వెళ్ళదు బట్ ఇక్కడ రాసి ఉంటుంది డేట్ అండ్ టైం. సో రేపటికి మీ టీం ఎవరైనా లాగిన్ చేసినా ఈ కస్టమర్తో ఏం మాట్లాడారో నోట్స్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఏం కాన్వర్జేషన్ కంటిన్యూ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇన్సైడ్ 24 hours ఉంటే ఫ్రీగా మెసేజ్ చేసుకోవచ్చు, హలో హాయ్ అని చెప్పేసి ఏదైనా. అండ్ అవుట్ సైడ్ 24 hours ఉంది అంటే టెంప్లెట్ పంపించాలి. అండ్ టెంప్లెట్ ఛార్జ్ వచ్చేసి ఫేస్బుక్ తీసుకుంటుంది. సో టెంప్లెట్ ఎలా పంపించాలి అని అంటే ఇక్కడ సెండ్ టెంప్లెట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మధ్యలో ఏదైతే ఉందో మెసేజ్ టెంప్లెట్ అది సెలెక్ట్ చేయండి. దెన్ ఇక్కడికి వెళ్ళి ఏదైతే టెంప్లెట్స్ ఉన్నాయో అవి సెలెక్ట్ చేసి సెండ్ చేయవచ్చు. ఫర్ బాట్ పంపించాలంటే బాట్లో ఏదైతే బాట్ ఉందో ఆ బాట్ సెలెక్ట్ చేసి పంపిస్తే బాట్ వెళ్తుంది. ఫామ్ ఎవరికైనా పంపించాలంటే ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్ క్లిక్ చేసి ఇక్కడికి వెళ్ళి సెండ్ చేయండి. సో ఇది. అండ్ ఇక్కడ ఇన్ కేస్ క్లయింట్ రిమైండర్ ఫాలోఅప్ రిమైండర్ అనుకోండి, ఇక్కడ క్లాక్ ఉంటుంది, ఆ ఫాలోఅప్ రిమైండర్ క్లిక్ చేయండి. 24 hours లోపు అయితే ఇలా ఉంది. లేదు అనుకుంటే కస్టమైజ్డ్గా డేట్ ఇప్పుడు 11th అన్నాడు అనుకోండి, 11th 8 AM సపోజ్ 5 PM అన్నాడు, సో 5 PM అని చెప్పి అప్లై అని కొడితే సో రిమైండర్ ఆ డేట్కి షెడ్యూల్ అయిపోయింది. అండ్ మీకు సౌండ్ వస్తుంది, రిమైండర్ సౌండ్. ఎలా ఆ సౌండ్ మీద క్లిక్ చేస్తే చాట్కి తీసుకొని వెళ్ళిపోతుంది. సో ఇలా పెట్టుకోవచ్చు. ఇక్కడ రిజాల్వ్ అయితే రిజాల్వ్ అని కొడితే ఇక్కడికి వెళ్ళిపోతుంది. బ్లాక్ చేయాలంటే బ్లాక్ ఇది. సో ఇలా మీరు వాట్సాప్ చాట్లో అండ్ సెర్చ్లో ఈ చాట్ హిస్టరీలో ఏదైతే సెర్చ్ చేయాలనుకుంటున్నారో అది సెర్చ్ అవుతుంది. ఇక్కడ నంబర్ సెర్చ్ చేయాలంటే నంబర్ సెర్చ్ అవుతుంది. సో ఇలా నంబర్ సెర్చ్ అవుతుంది. కొత్త కాంటాక్ట్ యాడ్ చేయాలంటే ప్లస్ క్లిక్ చేసి నేమ్ మొబైల్ నెంబర్ యాడ్ చేసి సేవ్ చేయండి, న్యూ కాంటాక్ట్ యాడ్ అయిపోతుంది. ఇన్ కేస్ వాట్సాప్ చాట్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే మా టీమ్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.